నిన్న రాత్రంటే బుజ్జగించి తినిపించాను, మళ్ళీ ఇప్పుడు కూడానా? ఏముందన్నయ్య, మళ్ళీ తినిపిస్తే సరిపోతుంది. అవునరా తమ్ముడు, రాత్రి నువ్వు సాముద్రకి పసిపిల్లకి తినిపించినట్టు కొసరి కొసరి భలే తినిపించావు. అసలు ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళంతా చాలా చాలా ఆనందించుంటారు. అవును, మాకైతే ఆ లవ్లీ ఇన్సిడెంట్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అబ్బబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ గురించి అంత అవసరమా? అందరూ నోరు మూసుకుని తినండి. నోరు మూసుకొని ఎలా తింటారో కొంచెం చూపిస్తారా? సామ్, ఏంటి ఇంకా నువ్వు? ఇంకా లాభం లేదు, నేనే తినిపిస్తానుండు. ఏయ్ సామాన్య, ఏంటి సూర్య, నన్నే కొట్టాలనుకుంటున్నావా? కొట్టడం కాదు, చంపేస్తుండేవాణ్ణి. తన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా అది నా గుండెల్లో గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతాను నేను. అలాంటిది ఆ స్పూన్ గాని కంటికి తగిలి ఉంటే నిజంగానే చంపేస్తుండేవాణ్ణి. చూడు, శ్యామ్ విషయంలో మరొకసారి రూడ్ గా ప్రవర్తించావో. మరి నువ్వు మాత్రం తన విషయంలో అంత అటెన్షన్ పే చేయడం తప్పు కాదా? కాదు, కానే కాదు. యు నో వై? శ్యామ్ అంటే నాకు ఇష్టం. షీఈ్ మై లవ్. సూర్య, దిస్ ఇస్ టూ మచ్. నాతో పెళ్లి, దాంతో ప్రేమ. ఎస్ ఎస్, అలాగే ఉంటుంది. లాస్ట్ నైట్ నేను నీకు చెప్పింది అదే. నువ్వు రాద్ధాంతం చేసి గొడవ చేసి పంతంతో నాకు భార్యవి కాగలవేమో కానీ నా మనసు శ్యామ్ చుట్టూ తిరగకుండా మాత్రం ఆపలేవు. అది తప్పు సూర్య. తప్పుల గురించి నువ్వు మాట్లాడక సామాన్య. 24 అవర్స్, జస్ట్ 24 అవర్స్, అది కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ కాస్త టైంలోనే శ్యామ్తో నేను క్లోజ్గా ఉండటం సహించలేని నువ్వు, భరించలేని నువ్వు, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని నువ్వు లైఫ్ లాంగ్ ఎలా తట్టుకోగలవు? ఎస్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ దేహాన్ని భర్తగా పొందగలవేమో కానీ శ్యామ్ దగ్గరున్న నా మనసుని మాత్రం నువ్వు పొందలేవు. అదే గుర్తుంచుకో. ఇంకోసారి శ్యామ విషయంలో ఇలా అనాగరికంగా ప్రవర్తించావో ఐ విల్ కిల్ యూ. మైండ్ ఇట్. వాట్ బేబీ, ఇప్పటికైనా అర్థమైందా నువ్వెంత పిచ్చి పనిచేశావో? వాట్ మామ్? వాట్ ఏంటి వాట్? సూర్యతో నువ్వు 24 అవర్స్ ఛాలెంజ్ చేయబట్టే కదా సూర్య సమంత విషయంలో అలా బిహేవ్ చేస్తున్నాడు. సూర్య అలా చేస్తాడని నాకు ముందే తెలుసు మామ్. వాట్ బేబీ, తెలిసే ఛాలెంజ్ చేశావా? ఎస్. బేబీ, వాట్ ఈస్ దిస్? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? సమంతకి సూర్యని దూరం చేసే ఐడియా వేయాల్సిన ఈ టైంలో తను సమంతకి ఇంకా దగ్గరయ్యేలా చేస్తారా ఎవరైనా? మామ్, సూర్య అలా బిహేవ్ చేస్తాడని ముందే ఊహించాను. కాకపోతే వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అవ్వడం, మ్యారేజ్ డేట్ దగ్గర పడటంతో సూర్య నాతో కావాలనే ఛాలెంజ్ చేయించాడు.
బికాస్ సూర్యకి సమంత అంటే చాలా ప్రేమ. ఆ ప్రేమని నా ముందు ఇంకా ఎస్టాబ్లిష్ చేసి చూపించాలని ప్రయత్నించాడు. అది కూడా కాస్త ఓవర్ చేశాడు. అది నీకే ప్రాబ్లం కదా. నో ప్రాబ్లం మామ్. సూర్య ఏం చేసినా, సమంత ఎంతలా ఏడ్చినా, సూర్య ఇస్ మైన్. దట్స్ ట్రూ. ఓకే? అంటే నీకు కోపం గాని జెలసీ గాని లేదంటావా? నో మామ్. పైకి ఇలా అంటున్నావు కానీ నీకు వాళ్ళ క్లోజ్నెస్ చూసి, సూర్య సమంత పట్ల పే చేస్తున్న అటెన్షన్ని చూసి నీకు చాలా కోపం వచ్చింది. బట్ ఆ కోపం వాళ్ళ ముందు ప్రదర్శిస్తే సూర్యతో నువ్వు చేసిన ఛాలెంజ్ ఓడిపోతావనేసి అక్కడ కోపం కంట్రోల్ చేసుకొని కన్న తల్లినని కూడా నన్ను చూడకుండా నన్ను కొట్టావు. సారీ, వెరీ సారీ మామ్. ఆయన నేను కొట్టింది నిన్న అనుకొని కాదు, నా కళ్ళ ముందు ఆ సమంత కనిపించింది, అందుకని సారీ మామ్. దట్స్ ఓకే. ఇదిగో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, సూర్యకి నీకు పెళ్లి జరుగుతుందా లేదా అని ఇంకా ఇంట్లో అందరికీ డౌట్గానే ఉంది. ఈ పెళ్లి ఆగిపోవాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క హోప్ చాలు ఆ సమంతకి. సూర్య ఇంకా తనవాడే అవుతాడనుకుంటుంది. ఓ సమంత అలా ఉండకూడదు, అది బాగా కుంగిపోవాలి. ఆ సూర్య తనవాడు కాదు అని కన్ఫర్మేషన్కి రావాలి. అవును మామ్, దానికి ఏదో ఒకటి చేయాలి. చూడు, అది నీ వల్ల కాదు. ఆ సమంతకి ఓవరాల్గా చెక్ పెట్టడానికి నా దగ్గర ఒక వండర్ఫుల్ ఐడియా ఉంది. ఇస్ ఇట్? వాట్ ఇస్ దట్ మామ్? చెప్తాను. బాబు, నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, తిను. నాకొద్దు. ఇదిగో తినండి బాబు. నాకేమొద్దు. అలా అంటే అలాగా, తినాలి బాబు. ఏంటి? సార్, ఇతను టిఫిన్ తినమంటే తినట్లేదు సార్. సరే, ఇటీవల నేను తినిపిస్తాను. అభి, టిఫిన్ తిను. నాకొద్దు. నేను చెప్తున్నాను తిను. నాకొద్దు. తినమనే చెప్తున్నాను, తిను. తిను తిను తినమనే కదా అంటున్నాను. తిను తిను తినమంటే తిను తిను అంటావేంటి? తిను. తిను తిను ఇప్పటిదాకా నోరు మెదపకుండా అసలేం జరిగిందో చెప్పకుండా నన్ను శామని తింటుంది చాలదా? తిను. తినమండం కాదు, తిను తిను. రేయ్, తిని గుర్తుందా నీకు? చెప్పు. తిను తిని గుర్తుపట్టావా? తిని పేరు సామాన్య, గుర్తుపట్టావా? తిను తిను. సామాన్యని గుర్తుపట్టావా? తిని సామాన్య కదా, గుర్తుపట్టావా? ఆ రోజు బర్త్డే పార్టీలో తనేం చెప్పింది? అక్కడేం జరిగింది గుర్తుకొస్తుందా? చెప్పవి. తిను. రేయ్, గుర్తుకొస్తుందా? చెప్పవి, చెప్పు. తిను. తిను. అభి, చెప్పు. ఆ ఫోటో చూసి ఎందుకు భయపడుతున్నావు? అసలేం జరిగింది? తనేం చేసింది?
తిను తిను అభి చెప్పవి చెప్పు ఏం జరిగింది తిను చెప్పవి తిను అభి లే అభి రై భయపడుతున్నాడు ఏదో జరిగింది చెప్పలేకపోతున్నాడు ఆంటీ ఆంటీ అందరూ ఒకసారి బయటకు వస్తారా? వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను. అందరూ అటెన్షన్ గా నేను చెప్పేది వినండి. సూర్యకి నాకు జరగబోతున్న మ్యారేజ్కి ఇంకా కొన్ని హర్డల్స్ ఉన్నాయి. అవన్నీ ఈజీగా సాల్వ్ అవుతాయి. మా మ్యారేజ్ డెఫినెట్గా జరుగుతుంది. గ్రాండ్గా జరగబోయే మా మ్యారేజ్కి యూఎస్ నుంచి ఇంపార్టెంట్ విఐపీస్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి. ఆ ఇన్వైట్ కూడా ఇప్పుడు మనందరం కలిసి చేస్తాం. ఓకే చంద్ర, కమ్ ల్యాప్టాప్ తీసుకురా. పని చూసుకో. చంద్ర, డూ వాట్ ఐ సే. కుదరదని చెప్తున్నాగా. ఎందుకు కుదరదు? నేను ఇప్పుడు ఏం చేశానని? బేబీ, మనకి చేత కాకపోతే కదా, పైగా మనకి నాలెడ్జ్ లేకపోతే కదా ఇంకొకరిని బతిమలాడాలి. వెయిట్, ఐల్ మేక్ అరేంజ్మెంట్స్. మామ్, దిస్ ఇస్ ద రైట్ అండ్ గుడ్ టైం. సూర్య కూడా వచ్చేసాడు. వెల్ బేబీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ కదా? నువ్వు ఎవరికి కాల్ చేస్తావో చెయ్యి. Now, I'm going to call the first invite in US. ఏంటి ఏమైంది? Just wait, సూర్య. నువ్వు చూస్తావు కదా, ఇది అందరితో పాటు నీకు కూడా బిగ్ సర్ప్రైజ్. This is Samanya from Vajrapati House. Williams uncle, I'm inviting you to my marriage with Vajrapati Surya. What? What? Yes uncle.
సూర్య ఇస్ గోయింగ్ టు మ్యారీ మీ. సామాన్య, ఏం చేస్తున్నావు? ఓ సూర్య, నేను చెప్తున్నాను కదా, వెయిట్. అయినా నేను ఇన్వైట్ చేస్తే ఏంటి, నువ్వు ఇన్వైట్ చేస్తే ఏంటి, మనిద్దరం ఒకటే కదా. విలియమ్స్ అంకుల్. అన్నయ్య గారు అసలు ఎస్ ఎస్ అంకుల్. జయంతి ఆంటీనే సూర్యకి నాకు మ్యారేజ్ చేయడానికి, నన్ను వజ్రపాటి ఇంటి కోడలుగా చేసుకోవడానికి నన్ను యుఎస్ నుంచి రప్పించారు. అది కాదు అమ్మ సామాన్య, నేను మాట్లాడతాను. ఆంటీ ఉండండి, నేను మాట్లాడతాను కదా. అంకుల్, మా పెళ్లి విషయంలో రాజీ ఆంటీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు హర్. నాట్ ఓన్లీ రాజీ ఆంటీ, everybody in Vajrapati family, all are supporting us. Please come to my marriage and bless me. ఇన్వైట్ చేసావు కదా, ఇక చాలు. ఎంతైనా ఆయన వజ్రపాటి ఇంటి అల్లుడు కదా, వీళ్ళందరూ ఆయనతో మాట్లాడతారేమో. లెట్ us go. Okay, Mom. Come. అంకుల్, తను చెప్పింది నిజం. Don't talk, Surya. I want to talk to my daughter. అంకుల్, ప్లీజ్ లిసన్ టు మీ. No, no. Call my daughter Samantha. Honey, come in front of me, please. డాడ్, నువ్వు నాతో చెప్పిందేంటి? సూర్య చేసిన ప్రామిస్ ఏంటి? డాడ్, అది Don't say anything. Pack your bags and leave that place. డాడ్, ప్లీజ్ లిసన్ టు మీ వన్స్. No, I don't want to hear anymore. I would be making all the arrangements. You come back to the US, okay? Bye. డాడ్, డాడ్, జస్ట్ a second. ప్లీజ్, జస్ట్ a second. ఇదేంటి, కొండ నాలికి మందేస్తే ఉన్న నాలి కూడిందని? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మో. Dad, I want to cry in front of you. డాడ్, మీతో నేను ఒంటరిగా మాట్లాడాలి.
సూర్య నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో